ఈ గ్రామీణ అభివృద్ధికి సంబంధించి దీనిలో గ్రామాల్లో శ్మశాన వాటికలు అప్పుడు కొద్దిగా బీఆర్ఎస్ ఉన్నప్పుడు కొద్ది కృషి జరిగింది. ఏమో ఇప్పుడు కూడా లేవు, మరి మీరు కట్టారు, మరి లేవు అంటున్నారు. లేవు కాబట్టి నేను చెప్తున్నాను సార్. అంటే నేను అన్నా మీరు చేసింది నేనేం వద్దా కాదంటలేదు, కానీ అదే సమయంలో ఇంకా మిగిలి ఉన్నవన్నీ చెయ్యాలి కాబట్టి నేను రాసుకుని వచ్చి చెప్తున్నాను ఏమేమి చేయాల్సిన అవసరం ఉందనేది. దాని వైపు కూడా చేయాల్సిన మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే ఆ గ్రామ పంచాయతీల్లో శ్మశాన వాటికలు ప్రత్యేకించి క్రిస్టియన్స్ కూడా వాళ్ళకి అసలు వాళ్ళకి శ్మశాన వాటికలు లేవు. వాళ్ళు రోజు గోల, ఎక్కడ మాకు ఏదైనా చూపెట్టమని, స్థలం లేదు, మేమేం చూపెట్టలేము, మేము చూపెట్టాలంటే మళ్ళీ పైనుంచి పర్మిషన్ కావాలి. ఇది అందుకని శ్మశాన వాటిక అనేది మాత్రం ఇట్ ఈస్ వెరీ మచ్ నీడెడ్ దిస్ థింగ్. అందువల్ల దానిపైన చాలా గవర్నమెంట్ పాలసీ తీసుకుని ఏ గ్రామాల్లో శ్మశాన వాటికలు లేవు దాన్ని లిస్ట్ అవుట్ చేసి ఎట్లయినా సరే వాళ్ళకి శ్మశాన వాటికలు ఇందాక నేను చెప్పినట్లుగా ఆత్మగౌరవ భవనాలు కులాల వారీగా ఇవ్వాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను అధ్యక్ష. అదేవిధంగా గ్రామ పంచాయతీరాజ్ శాఖకు సంబంధించి ముఖ్యంగా గ్రామ సిబ్బంది కింద నేను డిస్కషన్లో చెప్పేశాను. వాళ్ళ డబ్బులు లేదమ్మా, 5 నెలల నుంచి పడలేదమ్మా. నిన్నే నేను మాట్లాడింది. ఎప్పుడు పడ్డాయి? రాత్రి నిన్న ఏమైనా వేసారా? నిన్న ఏమైనా వేస్తే నాకు సంతోషం. నాకేమైనా వేస్తే సంతోషమే కదమ్మా, నేను మీ స్నేహితుడినే కదా అన్నాను. అదే అన్నని పార్టీగా స్నేహితుడిని అంటున్నా, పార్టీగా. అదేమి కాదు, అందరికీ వేయాల్సిందే. సో ఆ విధంగా అంటే ఇది ఇప్పుడుది కాదు, ఆ బాధ ఇప్పుడుది కాదు, మీరు తెచ్చిన బాధ అది కొనసాగుతుంది. మీ కాలం బాధే కొనసాగుతుంది పాపం, ఇప్పుడు వాళ్ళ మీద కాదు, అప్పటి నుంచే ఉంది ఇది. ఏమి ఇవ్వలేదు అప్పుడు కూడా. అదే అసలు అప్పుడు వచ్చినాయి బాధలు, ఆ బాధల నుంచి వాళ్ళు బయటపడలేకపోతున్నారు. అది తర్వాత అక్కడ కూడా వేతనాలని కనీస వేతనం, ఎందువల్లంటే సాగు వచ్చినా పెళ్ళి వచ్చినా మురుగు కాలువలైనా మల్టీపర్పస్ వర్కర్స్ అని పేరు పెట్టి వాళ్ళతో అన్ని పనులు వాళ్ళతోనే చేయించుకుంటూ 8,500 ఇస్తున్నారు అధ్యక్ష. ఇది చాలా అన్యాయం. దాన్ని ఏ పద్ధతిలో చేస్తారో వాళ్ళకు కూడా పెంచవలసినటువంటి అవసరం ఉందని నేను కోరుతున్నాను. అదేవిధంగా ట్యాంకులు ఉన్నాయి, ట్యాంకులు కట్టిస్తారు, మంచినీళ్ళ ట్యాంకులు కట్టిస్తారు. ఆ ట్యాంకులు అడుగుతున్నారో లేదో చూసేవాళ్ళు లేడు. మురుగు కాలువలు కట్టిస్తారు, ఆ మురుగు కాలువల నీళ్లు అసలు అది దాని అలైన్మెంట్ కరెక్ట్గా ఉందా లేదా. కట్టించారంటే మురుగు కాలువ కొత్త జబ్బులు వచ్చినట్టే అధ్యక్ష. కొత్తగా మురుగు కాలువ కట్టిస్తే ఇప్పుడని కాదు, మొదటి నుంచి ఉన్న అలవాటు అది. వాళ్ళు చూసుకోరు, ఇంజనీర్లు సరే చూడరు, ఆ డ్రైన్ వాటర్ ఫ్లో అయిద్దా లేదో చూడరు. అంతకుముందు అయితే వర్షాలు వచ్చినప్పుడు నీళ్లు ఉండే, లేకపోతే మంచిగా ఉండేది. ఇప్పుడు ఎప్పుడు వాళ్ళు నీళ్లు స్టాక్ అయి ఉంటాయి, దానివల్ల చిన్న చిన్న పురుగులు వస్తున్నాయి, జబ్బులు. వాటర్ ట్యాంకులు మనకి రక్షిత వాటర్ ట్యాంక్ అని పేరు పెడతాం, రక్షిత మంచినీటి స్కీమ్ అంటాం. అది రక్షిత కాదు, అరక్షిత, ప్రాణహానితో కూడినటువంటి ట్యాంకులు అవుతున్నాయి. ఎందుకంటే కడిగే వాళ్ళు లేరు, కడగాలి కదా, అందులో కడకపోతే అందులో పురుగులు వస్తున్నాయి. లేనప్పుడన్నా ఏదన్నా విడిగా జాగ్రత్త పడేవాళ్ళు. ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను అధ్యక్ష. అదేవిధంగా బీసీ షెడ్యూల్ కులాలకు సంబంధించి ఇది ఆఖరి అయిపోయింది. షెడ్యూల్ కులాలకు సంబంధించి నా టైం అంతా మీరు లాగేశారు ఇవాళ. టైం అంతా నేను చాలా కష్టపడి అన్ని డిమాండ్స్ మీద మా సార్ అయితే నాకు మంచిగా వాళ్ళ దిక్కు చూడకండి, మీరు మాట్లాడేసి. అదే నేను సార్ అలాగే
మా స్పీకర్ గారు ధర్మాత్ములు, ఆయన మంచి సబ్జెక్ట్ ఉంటే మాత్రం ఆయన అలౌ చేస్తారు. వీళ్ళు మాత్రం మొఖం చిట్లిస్తూ ఉంటారు, ఈయన ఎప్పుడు కూర్చోవాలని, ఎప్పుడు వీళ్ళు నా మీదే. వీళ్ళు చేయాలి, ఆయన కూడా కమ్యూనిస్ట్ చేయాలి. తర్వాత అధ్యక్ష, దీనికి సంబంధించి షెడ్యూల్ ప్రాంతాల్లో గ్రామ పంచాయతీల్లో ఎస్సీ రిజర్వేషన్లు లేవు అధ్యక్ష. పూర్వం ఉండే, ఈ మధ్య తీసేశారు వాళ్ళే. గ్రామ పంచాయతీల్లో షెడ్యూల్ ప్రాంతాలు సర్పంచ్ వరకే తోలదు, సర్పంచ్ వరకు. కానీ ఎంపీటీసీలు కానీ జడ్పీటీసీల్లో కానీ వార్డు మెంబర్లో కానీ బీసీఎల్కు ఇటువంటి ఉండేది అధ్యక్ష, ఎస్సీఎల్కు. ఇప్పుడు తీసేశారు. దాన్ని ఆలోచన చేసి మరలా వెనకట్లాగా, ఎందుకంటే వాళ్ళకి ఏ రిజర్వేషన్ జనరల్ వాళ్ళతో పాటు పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. జనరల్ వాళ్ళతో పాటు ఎస్సీలు ఎలా పోటీ చేయగలుగుతారు, ఎస్టీలు బీసీలు ఎలా పోటీ చేయగలుగుతారు అధ్యక్ష? అది మా 4 జిల్లాల్లో, ఉమ్మడి ఖమ్మం జిల్లా, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా, ఇంకెక్కడో 4 జిల్లాల్లో గిరిజన ప్రాంతాల్లో షెడ్యూల్ అన్నింటిలో ఆ ప్రాబ్లం ఉంది అధ్యక్ష. దాన్ని మీరు కాదమ్మా, పాతది నేను చెప్పేది, పాతది. దాన్ని సరిచేయమని నేను కోరుతున్నాను. అన్ని మరి మీరు చేసినవి కదా, మీరన్నీ పేర్చిపెట్టి వెళ్ళారు. దాన్ని నేను అడుగుతున్నాను. అదేవిధంగా సబ్ ప్లాన్ ఒకటి, ఎస్సీకి సంబంధించినటువంటి సబ్ ప్లాన్ మాత్రం పకడ్బందీగా అమలు చేయమని నేను కోరుతున్నాను. ఎస్సీకి సంబంధించిన హాస్టల్స్ని అది సాధికారిక కేంద్రాలుగా, ఎస్సీకి సంబంధించిన హాస్టల్ని బాగా దానిపైన స్పెషల్ ఫోకస్ పెట్టి ఒక ఐఏఎస్ ఆఫీసర్, నేను అందుకే నేను సజెస్ట్ చేస్తున్నాను అధ్యక్ష, మీరు సీరియస్గా ఆలోచన చేయండి. ఎడ్యుకేషన్కి సంబంధించి ప్రతి జిల్లాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ టోటల్గా ఉంటే, ఆయన పూర్తిగా ఆయనకి అదే బాధ్యత ఉంటే మాత్రం చాలా పకడ్బందీగా అన్నీ సెట్ అవుతాయి. హెల్త్ కూడా ఒకళ్ళు ఉండాలి ఐఏఎస్ ఆఫీసర్. ఆ విధంగా ఆ రంగం పూర్తి స్థాయిలో కూడా పటిష్టవంతంగా ఎఫిషియెంట్గా తయారవడానికి వీలుంటుంది. లిడ్ క్యాప్ కూడా ఒకటి వాళ్ళకి ఏర్పాటు చేయాలని చాలా మంది అడుగుతూ ఉన్నారు. ఆ లిడ్ క్యాప్ను కూడా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా రాజీవ్ యువ కిరణ్ పేరుతో మనం ఓపెన్ చేసింది ఉంది కదా, రాజీవ్ యువ వికాసం, అది సరే మీ దృష్టికి కూడా వచ్చి ఉంటుంది అధ్యక్ష, మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను. ఎందుకంటే అప్పుడు అప్లికేషన్ పెట్టుంటే, పాత గవర్నమెంట్ టైంలో వాళ్ళకి లోన్ రాకపోయినా సరే అప్లికేషన్ పెట్టుంటే ఇప్పుడు అది ఎంట్రీ తీసుకోవట్లేదు ఇప్పుడుది. తర్వాత రేపు 5వ తారీఖునే పెట్టారు టైం కూడా. అందువలన దానిపైన ఆలోచన చేసి కొద్దిగా టైం ఎక్స్టెండ్ చేయాలి. అదేవిధంగా అప్పుడు అప్లికేషన్ పెట్టినా వాళ్ళకి లోన్ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే అది కూడా ఫిజికల్ వెరిఫికేషన్ చేసి వాళ్ళు కూడా న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలని కోరుతున్నాను అధ్యక్ష. అదేవిధంగా మైనార్టీస్ సంబంధించి వక్ఫ్ బోర్డు దానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఏదో చట్టం మార్చింది అధ్యక్ష. దానివల్ల మైనార్టీసు బాగా మానసిక ఇబ్బందుల్లో ఉన్నారు. మాకు అన్యాయం జరుగుతుందని భావన ఉంది. ప్రతి చోట నుంచి నాకు రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో దాన్ని అమలు చేయమని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చేసిన దాన్ని వక్ఫ్ బోర్డు అమలు చేయమని 4-5 రాష్ట్రాల్లో కూడా తీర్మానం చేశారు. మనం కూడా ఆ విధంగా చేస్తే, ఎందుకంటే ఉన్న చట్టాలను పటిష్టం చేసుకోవడం తప్పితే కొత్తగా ఉన్న హక్కులు తీసేసే విధంగా చేయకూడదనేది నేను అధ్యక్ష మీ ద్వారా వారి దృష్టికి తీసుకువెళ్తున్నాను. ఇంకా ఇటువంటి చాలా సమస్యలు ఉన్నాయి. ప్రధానమైన సమస్యని మీ దృష్టికి తీసుకొచ్చాను. అలాగే ఇంతకుముందు క్రిస్టియన్స్లో క్రిస్టియన్ దళిత్స్ ఉంటారు. క్రిస్టియన్ దళిత్స్ వాళ్ళు ఏదో పాపం యేసును నమ్ముకుంటే ఏదన్నా న్యాయం జరిగిద్దనో లేదా ఇంకేదో వెళ్ళారు తప్పితే వాళ్ళంతా మాదిగలుగా పేద కుటుంబాలుగానే ఉంటున్నారు. మరి వాళ్ళకి సంబంధించి వాళ్ళు క్రిస్టియన్స్ కాబట్టి ఇక వాళ్ళ కులం మారిపోయింది, వాళ్ళు బీసీల కింద వస్తారు. వాళ్ళు ఉండేదే ఆ ఏళ్లలోనే ఉంటారు, వాళ్ళతో పాటే పెళ్ళిళ్ళు ఉంటాయి, అన్నీ అక్కడే ఉంటాయి. ఇంట్లో మాత్రం జీసస్ బొమ్మ పెట్టుకుంటారు, లేకపోతే పెట్టుకోకపోయినా కూడా ఆ పేరు వచ్చి ఉంటుంది. అటువంటి వాళ్ళకు కూడా న్యాయం చేయడానికి ప్రయత్నం చేయవలసిందిగా నేను కోరుతూ, ఇంకా చాలా అంశాలు ఉన్నాయి. అయినా కూడా
మీకు ఇబ్బంది కల్పించకుండా వీళ్ళని మరీ తిట్టుకోకుండా ఉండటం కోసం నేను క్లోజ్ చేస్తూ మీకు హృదయపూర్వక నమస్కారాలతో సెలవు. థ్యాంక్ యూ.